తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతిలో ఇలా జరగడం బాధాకరమన్న ప్రధాని మోదీ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తోందని భరోసా కల్పించారు. తిరుపతిలో భక్తుల తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తిరుపతి ఘటన చాలా బాధాకరమన్న రాహుల్ గాంధీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు. తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని సీఎం అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటుగా పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని చెప్పారు. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందించాలని కోరారు. తిరుపతిలో తొక్కిసలాటలో భక్తులు మరణించడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన భక్తులకు సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హరీష్ విజ్ఞప్తి చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు హరీష్ తెలిపారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు జాగ్రత్తలు పాటించాలన్నారు.